హాయ్ అండి. ఈరోజు మా ఇన్‌లాస్ వాళ్ళది అరటి తోట అయితే చూపిస్తాను. అంటే అరటి తోట అంటే అమ్మడానికో లేదా మార్కెట్ చేయడానికో కాదు. యాక్చువల్‌గా తినడానికే నాటుకున్నామనమాట ఇది. చూడండి ఇదేమో వింటర్ సీజన్‌లో అన్నమాట. ఎంత బాగుందో, ఎంత అందంగా ప్రశాంతంగా ఉందో వాతావరణం అయితే. గాలి చల్లగా అలా ఉందన్నమాట. ఇంకా ఇదేమో సమ్మర్ సీజన్‌లో చూడండి సమ్మర్‌లో అయితే ఎంత డ్రైగా ఉందో. అసలు ప్రకృతి ఎన్ని విధాలుగా మారుతుంటుందో. కానీ మనుషులమైతే మనం దేనికి తట్టుకోలేము. ఎండకి తట్టుకోలేము, వానకి తట్టుకోలేము, చలి ఎక్కువైనా తట్టుకోలేము, గాలి ఎక్కువైనా తట్టుకోలేము. అలా ఉంటుంది మనిషి లైఫ్. కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క చెట్టులోనూ అరటి గెల ఉంది. అరటి వంబం అయితే. హ్మ్. అన్నీ చెట్లు చిన్న చిన్నవన్నీ కొట్టేసి కాయలున్నవి మాత్రమే పెట్టుకున్నారు. ఎందుకంటే సమ్మర్ గదా! పాములు అవన్నీ వచ్చేస్తాయి అనేసి. చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క గెలైతే ఉంది. స్టార్టింగ్ స్టేజ్ అంటే పువ్వు స్టేజ్ ఉన్నాయి. లేదా 1 మంత్ స్టేజ్ ఉన్నాయి. లేదా తినే స్టేజ్‌వి ఉన్నాయి. అలా ఉందనమాట. ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క వంబం అయితే ఉంది. ఇవి ఇంకొక టైప్ అనమాట. కొంచెం పొట్టిగానే ఉన్నాయి. అది వేరే టైపు. ఇవి యాలక్కి అంటాం కదా! చిన్న చిన్న అరటి పండ్లు సూపర్‌గా ఉంటాయి టేస్ట్ అయితే మాత్రము. మంచి స్వీట్ అలా ఉంటాయన్నమాట. చూడండి ప్రతి ఒక్క చెట్టులోనూ ఒక్కొక్క వంబం ఉంది. చూడండి ఇంకా చిన్న చిన్నవన్నీ కొట్టేసి కాల్చేసినారు. ఎందుకంటే పాములు ఎక్కువైపోతాయని. సమ్మర్ కదా! అందుకనేసి. ఇది జామ చెట్టు. ఇది రెడ్ కలర్ వస్తాయి జామకాయలు భలే ఉంటాయన్నమాట అవి కూడా. చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క వంబం అయితే కాసింది. సో అదండి ఈరోజు మ్యాటర్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.